లెక్క ప్రకారం అయితే పథకాలు ఇవ్వకూడదు. పథకాలు ఇస్తే బేవర్సలు అయిపోతారు అందరూ. ఏంటి అడుక్కు తినడమే, పథకాలు ఇచ్చుకుంటూ పోతే అడుక్కు తినడమే. ఏంటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్క నా కొడుకు బయటికి రాలా. ఇవాళ ప్రతి ఒక్కడు ఆయన ఫోటో పెట్టుకొని ఏంటి ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారులే. ఏంటి అదేం తప్పలేదు. వాళ్ళనే ఎవరు భయపడి లోన్ ఉన్నారో వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారు. ఏంటి ఆయన మీద అభిమానం చూపించిన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లా. కార్యకర్తలు ఏమన్నా లీడర్లు కూడా అలా తెచ్చారులే. కానీ ఏంటి అది మీరేం పథకాలు ఇవ్వకూడదు అంటున్నారు. కొంతమంది మా పథకాలు రావట్లేదు. పథకాలు దేనికన్నా ఎందుకు ఇవ్వాలి పథకాలు చెప్పు? పని కల్పిస్తే కష్టపడి పని చేసుకుంటారు. బేవర్స్గా పంచుకుండా పోతే ఏది ఉండదు, అడుక్కు తినడం తప్ప ఏం లేదు. మరి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు పథకాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో పథకాలు రావట్లేదు అంటారు కదా ప్రజలు. ఇప్పుడు అందుకనే రేట్లు పెరిగినాయి అంతేనా? మరి ఎన్నికల ప్రచారాల్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే రేట్లు తగ్గిస్తామని నిత్యావసర ధరలు అన్నారు. 100 మంది 100 మాటలు చెప్తారు. ఏంటి డబ్బులు ఉన్నారుగా ఫస్ట్ పంచుకోవడానికి. లేని డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఎవరు అప్పు తెచ్చినా మన నెత్తి మీదగా పడేది. అది ఆలోచించాలి మనిషి. మరి పథకాలు రావట్లేదు అంటున్నారు కదా. దేనికి అదే నాన్న చెప్తున్నాను. పథకాల వల్ల ఉపయోగం ఏముందన్నా? రేపు పొద్దున్న రిలీజ్ చేస్తారు పథకాలు. ఏంటి అవి సాయంత్రం కల్లా అయిపోతాయి. అవి మళ్ళీ రెండో రోజు దేవల్ల దిలవల్ల అంటే రెండో రోజు నుండి అంతేనా? పథకాలు వద్దు, ఇంప్లిమెంట్ కావాలంట. అది కావాలి. మరి ఇప్పుడు సీఎం గారు లోకేష్ గారు దావాస్ పర్యటనలో ఉన్నారు. ఏపీకి పెట్టుబడి లక్ష్యంగా పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు. ఎలా ఉండబోతుందంటారు? వస్తుంది ఆయన పెట్టుబడులు అన్నీ వస్తాయి. అవి వస్తేనే ప్రతి ఒక్కటి పని కల్పించారు. అది అమరావతి పూర్తి చేస్తాము 3 ఏళ్ళలో అమరావతి పూర్తి చేయడం నా లక్ష్యం అంటున్నారు చంద్రబాబు. చేస్తారు. అమరావతి కనుక పూర్తయ్యి డెవలప్ అవుతే యువతకి ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుందన్న. మన వాళ్ళు బయటికి వెళ్ళకుండా బెంగళూరు, హైదరాబాదు, బాంబే అవన్నీ తిరగకుండా ఏంటి వాళ్ళు ఇక్కడే చదువుకున్న వాళ్ళు ఇక్కడే పని చేస్తారు. ఎక్కడికో వెళ్ళి పని చేయ అవసరం లేదు. అది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏ ప్రభుత్వంలో కనపడుతుంది అంటారు? ఇప్పుడే కనిపిస్తుంది. అప్పుడు ఏముంది? 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాంగా. అంతే. ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా అంతే. పంచుకుంటూ పోతే దరిద్రం తప్ప ఏముండదు. అది గత ప్రభుత్వంలో రోడ్లు విషయంలో కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వంలో రోడ్లు విషయంలో కానివ్వండి ఎలా ఉంది? మీరు ఆటో నడుపుతారు కదా, మీకు ఎలా ఉంది రోడ్లు విషయం? రోడ్లు ఎక్కడ ఉన్నాయి అసలు? ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. కానీ గతంలో రోడ్లు ఎక్కడ ఉన్నాయి? అన్ని గౌతులేగా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను. రానండి. ఎవరైనా సరే నాయకులు అనేవాళ్ళు ప్రజల్లోనే ఉండాలా. అంతేగాని ప్రజల్లో లేకపోతే అట్లా ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. మరి ఇప్పుడు ఇలా రావడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే సాయం చేస్తారు మనుషులు. కానీ ఇవాళ ఏంటంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సాయం చేస్తున్నారు. అదే ఫ్రీ డబ్బులు అనేవి తీసేయాలి, ఇవ్వకూడదు. కష్టపడేవాడికి ఇవ్వండి, పర్లేదు. కష్టపడేవాడికి ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇవ్వట్లేదు కష్టపడేవాడు. అది ఉచితాలు వద్దు, డెవలప్మెంట్ కావాలి. అంతే. ఉచితాలు దేనికన్నా? అదే చెప్తున్నా కదా. ఇవాళ తింటారు, రేపొద్దున మర్చిపోతారు. అంతేనా? ఒక రోజు పని చేశారనుకో, 4 రోజులంతా పని చేయాలి అని ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఇది పథకం వస్తుందనుకో, వచ్చే నెలలో ఏ పథకం వస్తుందో ఆలోచిస్తున్నాడు మనిషి. అంతేనా? ఈ నెలలో ఈ పథకం వచ్చింది, వచ్చే నెలలో ఏ పథకం వస్తుంది అని ఆలోచిస్తున్నాడు. కానీ రేపొద్దున ఇవాళ ఈ పనిలోకి వెళ్ళాము, రేపొద్దున మళ్ళీ పనిలోకి వెళ్ళాలి అని ఆలోచించట్లా.